ఒక్కరు వెనకాల రామ్ గారు తీసుకోండి. తీసుకొచ్చి యాదవులందరూ కూడా నమస్కారం. కొత్తగా వచ్చిన మా ఆర్డీఓ గారికి మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారు కూడా ఈరోజు మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఈరోజు వేసవి దృష్ట్యా 16 ఈ యొక్క చలివేంద్రుల్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పెట్టినందుకు మా కమిషనర్ ధన్యవాదాలు. అలాగే పేదవాళ్ళు ఎండకి నిలబడుకునేదానికి షెల్టర్లాగా 8 షెల్టర్లని గూడూరు టౌన్లో ఏర్పాటు చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వేసవి మొదలైంది, విపరీతమైనటువంటి ఎండ మొదలైంది. ఎందుకంటే ప్రయాణికులు పాపం దాహంతో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దానికి అనుగుణంగా మంచి మినరల్ వాటర్, చేదు కూడా మినరల్ వాటర్, మామూలు వాటర్ కాదు, RO వాటర్ ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మా ఆర్డీఓ గారు చెప్పినట్టు మధ్యాహ్నం 12 పైన కూడా బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది. ఎండ తీవ్రతను బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం. అలాగే ఏదైనప్పటికీ గూడూరులో మా పురపాలక సంఘాన్ని నోడల్ ఆఫీసర్గా మా ఆర్డీఓ గారు ఉండడం కూడా మాకు సంతోషం. ఎందుకంటే అన్ని విషయం తెలిసిన వాళ్ళు పైన నుంచి రాకుండా కింద నుండి వచ్చినట్టు అధికారు కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఉన్నప్పుడే గూడూరులో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా కమిషనర్ గారి సహాయ సహకారాలు అన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని జిల్లాలో ఎవరు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా, చదివేందుకు పెట్టాలా, ఇట్లా చదువు పందిళ్ళు ఇలా ఫస్ట్ పురపాలక సంఘంలో గూడూరులో మా ఆర్డీఓ గారు, మా కమిషనర్ గారు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి మా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూర్చున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకెక్కడైనా సర్వేంద్ర అవసరం అయితే మీరు దయచేసి నన్నైనా సంప్రదించండి, మా ఆర్డీఓ గారిని సంప్రదించండి, కమిషనర్ గారినైనా సంప్రదించమని చెప్పి తెలియజేస్తాం. అవసరం దాన్ని కూడా పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అధికారులందరూ కూడా ధన్యవాదాలు.